విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో కోల్డ్ వార్ జరుగుతుందా అంటే అవునని చెప్పాలి. ఇక్కడి తెలుగు తమ్ముళ్లు ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అధ్యక్ష పదవి నుంచి వార్డు స్థాయి నియామకాలు సైతం వివాదాస్పదం కావడం కలకలం రేపుతోంది. కూటమి పార్టీలో ఉన్న విభేదాల ప్రభావం వల్లనే టీడీపీలో కోల్డ్ వార్ జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. జిల్లా అధ్యక్ష పదవి విషయంలో టీడీపీ కేడర్ రెండు వర్గాలుగా చీలిపోవడం తెలిసిందే. ఈ పదవికి ఇద్దరు పేర్లను విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. ఇందుకు కొందరు ఎమ్మెల్యేలు అంగీకరించగా మరికొంతమంది ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. ఎట్టకేలకు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా చోడే వెంకట పట్టాభిరాం నియామకం తెలిసింది. ఆయన 2018-19 మధ్య 2 సార్లు టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవలే టీటీడీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సభ్యుడిగా ఆయనను పార్టీ అధిష్టానం నియమించింది. అలాగే ఆయన పార్టీ రాష్ట్ర స్థాయి పదవిలో కూడా ఉన్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 3వ పదవి సైతం దక్కించుకున్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అనుచరుల్లో పట్టాభిరాం ఒకరు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సైతం తాము సూచించిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ చుక్కెదురైంది. కాపు లేదా యాదవ సామాజిక వర్గానికి ఈ పదవి వస్తుందని అంతా భావించారు. కానీ చౌదరి సామాజిక వర్గానికి చెందిన పట్టాభిరాంకు మాత్రమే ఆ అదృష్టం వరించడం కొన్ని వర్గాలకు మెంగుడు పడడం లేదని అంటున్నారు. అయితే ఈ పదవి కోసం సీతంరాజ సుధాకర్ తదితరులు పోటీ పడ్డారు. విశాఖ ఎంపీ, తూర్పు ఎమ్మెల్యే, ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఇలా ముగ్గురు ఒకే సామాజిక వర్గం కావడంతో బీసీ నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారని టీడీపీలో టాక్ వినిపిస్తుంది. ఇటీవల భీమిలి ఎమ్మెల్యే గంటాను సైతం అసంతృప్తి తమ్ముళ్లు చుట్టుముట్టి ఆవేదన తెలిపారు. ఎంపీ భరత్ పార్టీ మీద పట్టున్న సీనియర్లకు అవకాశం ఇవ్వాలని భావించి తన ప్రయత్నాలు తాను చేశారు. కానీ చివరకు ఈ విషయంలో ఎమ్మెల్యేలు నెగ్గారనే చెప్పాలి. ఈ ఏడాది మార్చిలో జరిగే జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవి చాలా కీలకమైంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాలు విశాఖ నగరంలో విలీనమయ్యి కార్పొరేటర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. పోటీలో నిలబడిన ప్రతి అభ్యర్థిని గెలిపించే బాధ్యతను పార్టీ అధ్యక్షుడే చూసుకోవాల్సి ఉంది. గండి బాబ్జీకి కూడా మరోసారి అవకాశం వస్తుందని అందరూ భావించినా అది జరగలేదు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎంపీ భరత్ నగర ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్ ద్వారా స్పష్టం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన వార్డు స్థాయి నియామకాల్లో వైసీపీ నుంచి వలస వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక విశాఖ దక్షిణ టీడీపీ అధ్యక్షుడు సీతంరాజు సుధాకర్, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. నాకు ఇక్కడ అధ్యక్షుడు ఇచ్చిన దీంట్లో నా బాధ్యతలు నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరిగేలాగా వాళ్ళందరికీ నా కష్టం నేను ఖచ్చితంగా పడతాను. వాస్తవాలని అంటే ఏదున్నాయో అన్ని ఎమ్మెల్యేల దృష్టికి కానీ, లేక శాసనసభ్యుల దృష్టికి కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ ఏదైనా ఉంటే వెళ్ళలేని అవన్నీ తీసుకెళ్లి అవన్నీ సమస్యలు పరిష్కరించి అందరికీ న్యాయం జరిగే వరకు నేను శ్రమిస్తాను. పార్టీ ఎప్పుడు సన్నద్ధంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు కోఆర్డినేషన్ తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దురదృష్టవశాత్తు ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ కంచుకోటైన ఈ విశాఖపట్నంలో దురదృష్టవశాత్తు డివి సుబ్బారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రోజుని ఈ మేయర్ని ఇంతవరకు కైవసం చేసుకోలేదు డైరెక్ట్ ఎలక్షన్స్ లో. ఆ విధంగా పార్టీని సమాయత్తం చేస్తాం. ఖచ్చితంగా ఈసారి కూటమి జెండా కార్పొరేషన్ మీద ఎగురుతుంది. ఆ విధంగా ముందుకెళ్తాం. అది ధ్యేయం. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏకపక్షంగా కూటమి విజయం సాధించేటట్టు తీసుకెళ్తాం. దాని ధ్యేయంగా పనిచేస్తాం. బ్రహ్మాండంగా ఉంది సౌత్ లో టీడీపీ. ఇప్పటికి 15 ఏళ్ల నుంచి కూడా టీడీపీ పాలన సాగిస్తుంది. ఇక ముందు కూడా అలాగే ఉంటది. సుశిక్షితులైన కార్యకర్తలు ఉన్నారు. నాయకత్వం మాకు సపోర్ట్ ఉంది. అన్నదానాలు ఉన్నాయి. అంత హ్యాపీగా ఉంది, సవ్యంగా ఉంది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. విభేదాలు చిన్న చిన్న మాట తేడాలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కడ అంతా సవ్యంగా జరుగుతుంది. జరగటం వల్లే కదా ఎమ్మెల్యే అంత మెజార్టీతో గెలిచాడు.